బెంగళూరులో టీడీపీ కార్యక్రమానికి హాజరవటానికి వెళ్లిన చంద్రబాబుని ఎయిర్పోర్టులో డీకే శివకుమార్ కలిశారు. సెక్యూరిటీ సిబ్బందికి దూరంగా వెళ్లి కాసేపు ముచ్చటించారు. వీరిద్దరూ మాట్లాడుకున్న సమయం తక్కువే కావచ్చు, కానీ వారిద్దరూ మాట్లాడుకున్న టాపిక్ మాత్రం చాలా కీలకమైంది అయ్యుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరు నేతల మధ్య సంభాషణా సారం ఏంటి? అది దేశ రాజకీయాలను ఏ స్థాయిలో ప్రభావితం చేసే అవకాశముంది? ఇదే ఇప్పుడు $1,000,000 ప్రశ్న. ఈ కలయిక ఇంత ఆసక్తిని క్రియేట్ చేయటానికి కారణమూ లేకపోలేదు. ఎందుకంటే వారిద్దరిలో ఒకరు రాజకీయాల్లో అపర చాణక్యుడిలా పేరున్న చంద్రబాబు అయితే, మరొకరు 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని విజయ పదంలో నడిపిన రాజకీయ ధురంధరుడు డీకే శివకుమార్. 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ రాజకీయాలపై పెట్టిన ఫోకస్ ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యతను తీసుకొచ్చింది. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్గా పేరు సంపాదించిన డీకే శివకుమార్ కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ప్రత్యక్ష కారకుడిగా పేరు. ఏపీ ఎన్నికలతో పాటు సౌత్ ఇండియా పార్లమెంటు ఎన్నికలపై కసరత్తు. చంద్రబాబుతో మంతనాలు, రాజకీయ సర్కిల్స్లో కొత్త చర్చ. ఇండియా కూటమిని అధికారంలోకి తేవాలంటే కీలకంగా మారిన దక్షిణ భారతదేశం. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే దక్షిణాది రాష్ట్రాలే కీలకమని కాంగ్రెస్ పార్టీ ఓ అంచనాకు వచ్చేసింది. ఉత్తరాదిన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి సరైన ఫలితాలు రాకపోవడంతో ఇక్కడి నుంచి మెజారిటీ స్థానాలు గెలవాలనే ప్రణాళికకు కార్యరూపం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో తమ మిత్రపక్షమైన డీఎంకే మెజారిటీ స్థానాలు గెలుస్తుంది. అదేవిధంగా కేరళలో కూడా కమ్యూనిస్టులు ఇండియా కూటమి వైపే ఉన్నారు. ఇక కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఇక్కడ మెజారిటీ స్థానాలు రాబట్టడం అంత కష్టమైన పని కాదనే అవగాహనకు వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఛాలెంజ్ ఆంధ్రప్రదేశ్లో మెరుగైన ఫలితాలు సాధించటమే. ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఏ కూటమిలో చేరకుండా తటస్థంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్న బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. వైసీపీ వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇప్పటికిప్పుడు తెలీదు. వచ్చే సీట్లు పరిస్థితిని బట్టి వారి నిర్ణయం ఉంటుందని వైసీపీ అధినేత ప్రకటించారు. ఇక ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఇప్పటికే జనసేనతో పొత్తు కన్ఫర్మ్ చేసుకుని ఎన్నికలకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి నాయకులు, కార్యకర్తలు ఉన్నా బలమైన నాయకత్వం లేక ఇబ్బంది పడుతోంది. ఓవైపు షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి అన్నకు వ్యతిరేకంగా వైఎస్ బిడ్డగా బరిలో దింపాలనే ప్రయత్నం జరుగుతూనే ఉంది. అయితే ఇది ఎంతమాత్రం సక్సెస్ అవుతుందని చెప్పడం కష్టమే. దీంతో ఏపీలో కాంగ్రెస్ పాగా వేయాలంటే టీడీపీ, జనసేన కూటమిని ఇండియా కూటమిలోకి తీసుకురావటం మంచి ఆప్షన్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు అర్థమవుతోంది.